వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం సెంట్రల్ బడ్జెట్కి సంబంధించిన కొన్ని వివరాలు చూద్దాం. ర్యాపిడ్ రివిజన్లో భాగంగా డాటా పార్ట్ పైన ఫోకస్ చేసి ఓన్లీ గ్రూప్ 3లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి అంటే డాటా పార్ట్ ఎక్కువగా. ఇప్పుడు బడ్జెట్లో పన్నుల ద్వారా ఆదాయం ఏ విధంగా వచ్చింది, ట్యాక్సెస్ పన్ను జీడిపి నిష్పత్తి ఏ విధంగా ఉంది, వీటి యొక్క విలువలు చూద్దాం. వీటి యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పరోక్ష పన్నుల రాబడి వివరాలు లక్షల కోట్లలో. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల రాబడి వివరాలు లక్షల కోట్లలో ఏ విధంగా ఉన్నాయి. 2024-25 బడ్జెట్లో ఏ విధంగా ఇచ్చారు, 2023-24లో ఏ విధంగా ఆదాయం సమకూరింది, 2024-25 బడ్జెట్లో పన్నుల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది అనే అంశాలను చూస్తే కార్పొరేషన్ ట్యాక్స్ ఏమో 9.11 లక్షల కోట్ల ఆదాయం కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి ఆదాయం సమకూరింది. ఎప్పుడు 2023-24లో. 2024-25 బడ్జెట్లో కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 10.20 లక్షల కోట్ల ఆదాయం సమకూరడం జరుగుతుంది. ఈ రెండు బడ్జెట్లను కంపేర్ చేస్తే మార్పు శాతం ఎంత? 2023-24తో పోలిస్తే 2024-25లో బడ్జెట్లో మార్పు శాతం ఎంత? 12%. బడ్జెట్లో మార్పు శాతం ఎంత? 12%. ఆదాయపు పన్ను ద్వారా ఎంత ఆదాయం సమకూరింది? 10.44 లక్షల కోట్లు. ఎప్పుడు 2023-24 బడ్జెట్లో భాగంగా 2023-24 సంవత్సరంలో ఆదాయం ద్వారా వచ్చిన ఆదాయము ఎంత? 10.44 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను అంటే ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? 10.44 లక్షల కోట్లు. ఎప్పుడు 2023-24లో. 2024-25 బడ్జెట్లో ఆదాయపు పన్ను ద్వారా వచ్చే ఆదాయము 11.87 లక్షల కోట్లుగా పొందుపరచడం జరిగింది. ఎంత శాతం పెరుగుదల? 13.6% పెరుగుదల. జిఎస్టి ద్వారా 2023-24లో ఎంత ఆదాయం సమకూరింది? 9.57 లక్షల కోట్లు. ఈ లక్షల కోట్లు ఇక్కడ 9.57 లక్షల కోట్ల ఆదాయం సమకూరితే జిఎస్టి ద్వారా 2024-25 బడ్జెట్లో ఎంత ఆదాయం సమకూరుతుందని పొందుపరిచారు? 10.61 లక్షల కోట్లు. ఎంత శాతం పెరుగుదల? 11% పెరుగుదల. కస్టమ్స్ సుంకం. కస్టమ్స్ సుంకం ద్వారా 2023-24 ఎంత ఆదాయం సమకూరింది? 2.33 లక్షల కోట్లు. ఎంత ఆదాయం 2024-25 బడ్జెట్లో ఎంత ఆదాయం పొందుపరిచారు? 2.37 లక్షల ఆదాయం సమకూరుతుందని 2024-25 బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. శాతం ఎంత పెరుగుదల? శాతం 2%. అన్ని పెరుగుదల శాతమే. ఈ శాతాలలో ఎక్కువ ఎంత ఉంది, తక్కువ ఎంత ఉందో చూసుకోవాలి అంతే. ఎక్సైజ్ సుంకం ద్వారా ఎంత ఆదాయం సమకూరింది 2023-24లో? 3.05 లక్షల కోట్లు. 2024-25 బడ్జెట్లో ఎంత పొందుపరిచారు? 3.19 లక్షల కోట్లు. పెరుగుదల ఎంత? 4.5% పెరుగుదల నమోదైంది. మొత్తంగా చూసుకుంటే 2023-24లో ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా వచ్చిన ఆదాయము ఎంత? 23.26 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2024-25 బడ్జెట్లో పన్నుల ద్వారా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయము ఎంతగా నమోదవుతుందని ఇచ్చారు? 25.83 లక్షల కోట్లు. ఓన్లీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయము 2024-25లో 25.83 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని మనకి 2024-25 బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. మొత్తం శాతంలో పెరుగుదల ఎంత? 11.10%. 11.10%. ఇప్పుడు 2024-25 బడ్జెట్ ప్రకారము పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలలో ఏ పన్ను ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ 11.87 లక్షల కోట్లు. మొదటి స్థానంలో ఏముంది? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది? 11.87 లక్షల కోట్లు. తర్వాత జిఎస్టి. మొత్తం పన్నుల గురించి మాట్లాడుతున్నాం, ప్రత్యక్ష పరోక్ష పన్నులు కలిపి మాట్లాడుతున్నాం కాబట్టి రెండవ స్థానంలో ఏముంది? ఇక్కడ జిఎస్టి. జిఎస్టి ద్వారా రెండవ స్థానం. జిఎస్టిలో వచ్చే ఆదాయము భారతదేశానికి వచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో జిఎస్టి యొక్క స్థానము రెండవ స్థానము. తర్వాత స్థానంలో ఏముంది? కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ మూడవ స్థానము.
కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత? 10.20 లక్షల కోట్లు. ఆ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ నుంచి 3.19 లక్షల కోట్లు. తర్వాత ఎక్సైజ్ సుంకం నుంచి ఎంత వస్తుంది? 3.19 లక్షల కోట్లు. ఆ తర్వాత కస్టమ్స్ సుంకం నుంచి ఎంత? 2.37 లక్షల కోట్లు. 5th ప్లేస్లో ఏముంది? కస్టమ్స్. మొదటి స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టి, కార్పొరేషను, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ. కేంద్ర ప్రభుత్వానికి 2024-25 బడ్జెట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పరంగా ఏ పన్ను ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఏ పన్నుల వరుస క్రమము అడిగితే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి, కార్పొరేషన్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ. 2023-24లో ఎంత ఆదాయం సమకూరింది పన్నుల ద్వారా అంటే 23.26 లక్షల కోట్లు. 2024-25 బడ్జెట్ ప్రకారం పన్నుల ద్వారా వచ్చే ఆదాయము ఎంత అంటే 25.83 లక్షల కోట్లు. ఎంత శాతం పెరుగుదల? మొత్తంగా 11.10%. ఈ శాతాలు కూడా చూసుకోవాలి. మార్పు ఇన్కమ్ ట్యాక్స్ లో పెరుగుదల ఎంత? 13.6%. కార్పొరేషన్ ట్యాక్స్ లో పెరుగుదల ఎంత? 12%. పెరుగుదల ఏ ఇయర్ తో పోలిస్తే? 2023-24తో పోలిస్తే 2024-25లో 12% ఏమో కార్పొరేషన్ ట్యాక్స్, 13.6% ఏమో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి ఏమో 11% పెరుగుదల, కస్టమ్స్ సుంకం ఏమో 2% పెరుగుదల, ఎక్సైజ్ సుంకం ఏమో 4.5%. మొత్తంగా పెరుగుదల పన్నుల్లో ఎంత? 11.10% అనేది పెరుగుదల నమోదైంది. భారత్లో పన్ను జీడిపి నిష్పత్తి అంటే ఏంటంటే ఇప్పుడు 2023-24లో భాగంగా జీడిపి యొక్క విలువ అనేది ఒక 100 రూపాయలు అయితే ఈ 100 రూపాయలలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని శాత రూపంలో చూపడాన్ని పన్ను జీడిపి నిష్పత్తి అంటారు. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 15 రూపాయలు అయితే జీడిపిలో శాతంగా చూపడాన్ని పన్ను జీడిపి నిష్పత్తి అంటారు. అంటే ఈ 15 రూపాయలు ఈ 100 రూపాయలు ఎంత శాతంగా నమోదైతే? 15%. అదేవిధంగా ఇప్పుడు 1950 నుంచి 2023-24 వరకు పన్ను జీడిపి నిష్పత్తి ఏ విధంగా ఉంది భారత్లో అని అంటే 2023-24 అయితే తప్పనిసరి చూసుకోవాలి. 11.7% ఆదాయము భారత జీడిపిలో భాగంగా 11.7% ఆదాయము పన్నుల ద్వారా సమకూరడం జరుగుతుంది. భారత జీడిపిలో 11.7% ఆదాయము అనేది పన్నుల నుండి రావడం జరుగుతుంది. పన్నులు అంటే ఏంటేంటివి? ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు కలిపి పన్నులు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారత జీడిపిలో ఎంత శాతం ఉంది? 11.7% ఉంది. 2022-23లో ఎంత శాతం ఉంది? 11.3%. దీనితో పోలిస్తే ఇది ఏమైంది? పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుదల నమోదైంది. కానీ 2021-22తో పోలిస్తే 2021-22లో ఎంత ఉంది? 11.5% నమోదైంది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. ఆ తర్వాతకి సంవత్సరానికి ఏమైంది? 11.3% తగ్గుదల నమోదైంది. 2021-22లో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే 2022-23లో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా అంటే తగ్గుదల నమోదైంది. 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి 11.7% పెరుగుదల నమోదైంది. ఇక్కడనేమో తగ్గుదల, ఇక్కడనేమో పెరుగుదల. ఇవైతే కంపల్సరీ చూసుకోవాలి. 1950-51లో ఎంత శాతంగా ఉంది? 4% ఉంది. ఒకసారి ఇట్లా పైన చూసుకుంటే అయిపోతుంది. 1950-51లో 4%, 1990-91లో 10.1%, 2000-2001లో 8.9%, 2010-11లో ఎంత? 10.2%, 17-18లో 11.2%, 18-19లో వచ్చి 11.11%, 2019-20లో 10%, 2020-21లో 10.2% నమోదైంది. 2019-20తో పోలిస్తే 2021-22 వరకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది పెరుగుదల నమోదై మళ్ళీ 2021-22లో తగ్గుదల నమోదై మళ్ళీ 2023-24లో పెరుగుదల నమోదైంది. అంటే 19-20 నుంచి 2023-24 మధ్యలో ఒక 2022-23లోనే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది తగ్గుదల నమోదైంది. కానీ 2019-20తో పోలిస్తే 2021లో పెరుగుదల నమోదైంది, 21-22లో కూడా పెరుగుదల నమోదైంది. 21తో పోలిస్తే 22-23లో తగ్గుదల నమోదైంది. ఏం చూసుకోకుండా లాస్ట్ ఇదైనా చూసుకోవాలి. 11.7% ద్వారా ఆదాయం సమకూరుతుంది,
గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల తగ్గుదల నమోదైందా, ఈ సంవత్సరంను గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల తగ్గుదల నమోదైందా చూసుకోవాలి. 2021-22తో పోలిస్తే ఏమో తగ్గుదల, 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి పెరుగుదల నమోదైంది. ఏంటిది అసలు? పన్ను జీడిపి నిష్పత్తి. పన్ను జీడిపి నిష్పత్తి అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మొత్తం జీడిపిలో 100 రూపాయలు అయితే దానిలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని శాత రూపంలో తెలపడాన్ని పన్ను జీడిపి నిష్పత్తి. 1950-51లో ఎంత శాతంగా ఉంది? 4% ఉంటే ప్రస్తుతం ఎంతకు నమోదైంది? 11.7% నమోదైంది. 1950-51 నుంచి పోలిస్తే 2023-24 వరకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం యొక్క శాతం ఎంత పెరుగుదల నమోదైంది. ర్యాపిడ్ రివిజన్ కాబట్టి మనం విలువలు చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎట్లా కంపేర్ చేసుకోవడం అనేది చూసుకోవడం అంతే. జీడిపిలో పన్నుల వాటా ఇతర దేశాలలో పరిస్థితి, ప్రపంచంలోని కొన్ని దేశాలను తీసుకుంటే జీడిపిలో వారికి పన్నుల ద్వారా వచ్చే వాటా ఏ విధంగా ఉంది? చైనాలో 12.4%, బ్రెజిల్లో 35.6%, యుఎస్ఏలో ఎంత? 24.5%, దక్షిణ కొరియాలో 24.3%, డెన్మార్క్లో 46.3%, ఆస్ట్రేలియాలో 42.4%, OECD దేశాలలో 33.82%, రష్యాలో 23%, దక్షిణాఫ్రికాలో 27.4%, యూకేలో 32.9%, జర్మనీలో 38.8%, ఫ్రాన్స్లో 45.4%, 21.4%. మన దేశ పరిస్థితి చూస్తే ఎంత ఉంది? ఇక్కడ 11.7%. భారతదేశంకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత సమకూరుతుంది? 11.7%. దీనిలో భాగంగా జీడిపిలో భాగంగా ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంది? ప్రపంచంలో ఆస్ట్రేలియాకు, డెన్మార్క్ అయితే 46.3% ఆదాయం పన్నుల ద్వారానే సమకూరుతుందంట డెన్మార్క్. తర్వాత ఆస్ట్రేలియాకు 42.4%. ఫ్రాన్స్ ఫస్ట్, డెన్మార్క్ అధికంగా ఆదాయం సమకూరుతుంది. తర్వాత ఫ్రాన్స్కు రెండవ స్థానం. ఫ్రాన్స్కు 45.4% ఆదాయం అనేది పన్నుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. ఆస్ట్రేలియాకు వచ్చేసి 42.4% ఆదాయం పన్నుల ద్వారా ఆదాయం అనేది సమకూరడం జరుగుతుంది. దేశాల పరంగా చూస్తేనేమో యుఎస్ఏకి చూసుకుంటే 24.5% ఆదాయం పన్నుల ద్వారా ఆదాయం సమకూరడం జరుగుతుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడి వివరాలు. మనకి ఇచ్చిన అవైలబుల్ డాటా 2022-23 వరకు చూస్తే కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడి వివరాలు. పన్ను ద్వారా రాబడి, పన్నేతర రాబడి వాటా ఎంత శాతం ఉంది? పన్నుల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? పన్నేతర ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? మొత్తంగా ఒక 100 రూపాయలు తీసుకుంటే దీనిలో పన్ను ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? పన్నేతర ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఈ 100ను 100%గా తీసుకుంటే ఈ పన్నుల ద్వారా వచ్చిన విలువను శాత రూపంలో, పన్నేతర ద్వారా వచ్చిన విలువను శాత రూపంలో తెలిపితే వచ్చేవే ఈ విలువలు. 2022-23లో ఎంత వచ్చింది? 19.34 లక్షల కోట్లు అనేది పన్నుల ద్వారా వచ్చిన ఆదాయము అయితే వాటా 87.8% వాటా కలిగి ఉంది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం యొక్క వాటా ఈ 100 రూపాయలలో 87.8% అనేది పన్నుల ద్వారా వచ్చే ఆదాయము. పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అంటే 2.70 లక్షల కోట్లు. శాతం ఎంత? 12.20% అంటే 19.34 లక్షల కోట్లు, 2.70 లక్షల కోట్లు. ఈ మొత్తం విలువనే 100. ఈ 100నే మొత్తం విలువ అనుకుంటే ఈ 100ను 100%గా తీసుకుంటే ఈ 100%లో భాగంగా 19.34 లక్షల కోట్లు అనేది 87.8%గా నమోదైతే పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం 2.70 లక్షల కోట్లు ఎంత శాతము? 12.2%గా నమోదైంది. అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అధికంగా ఉంది, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయము తక్కువగా ఉంది. 2021-22తో పోలిస్తే ఎంత ఉంది? పెరుగుదల నమోదైంది. శాతము విలువ 18.20 లక్షల కోట్ల నుంచి 19.34 లక్షల కోట్లకు పెరిగింది. 16.1% నుంచి 12.2%కి తగ్గింది. ఇక్కడ తగ్గింది అంటే వచ్చిన ఆదాయం తగ్గింది. 3.48 లక్షల కోట్ల నుంచి 2.70 లక్షల కోట్ల ఆదాయం తగ్గింది. ఏ ఆదాయం తగ్గింది? పన్నేతర ద్వారా వచ్చే ఆదాయము తగ్గింది. ఇది చూసుకోవాలి. 2021-22తో పోలిస్తే 2022-23లో భారతదేశంలో పన్నేతర ద్వారా వచ్చే రాబడి అనేది తగ్గిందా పెరిగిందా? తగ్గుదల నమోదైంది. 16.1% నుంచి 12.2%కి తగ్గుదల నమోదైంది. అదే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం క్వశ్చన్ వస్తే 12.20 లక్షల కోట్ల నుంచి 19.34 లక్షల కోట్లకు ఆదాయం పెరుగుదల నమోదైంది. ఆదాయం పెరుగుదల నమోదైంది కాబట్టి శాత రూపంలో కూడా అధికమవుతుంది.
కేంద్ర బడ్జెట్కి సంబంధించిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర రాబడులు, పన్ను జీడిపి నిష్పత్తి గురించి చూడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత క్లాస్లో బడ్జెట్కి సంబంధించిన ముఖ్యమైన పథకాల యొక్క కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూ రాబడి, రెవెన్యూ మూలధన రాబడులు, వీటికి సంబంధించిన వివరాలు, డాటా పార్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాపిడ్ రివిజన్లో భాగంగా డాటా పార్ట్కి సంబంధించిన అంశాలు తర్వాత క్లాస్లో చూద్దాము. విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి వీడియో కూడా అప్డేట్ పార్ట్కు సంబంధించిన వీడియోస్ రావడం జరుగుతుంది. ఎక్కువగా బడ్జెట్ సర్వేకి సంబంధించిన డాటా పార్ట్ పైన ర్యాపిడ్ రివిజన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో విష్ణు ఐఏఎస్ అకాడమీని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.